ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ అయితే రెడీ అవబోతుంది భయ్యా. ఆ మూవీ ఏంటంటే ఎస్ఎస్ఎంబి 29 మూవీ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీ స్టోరీ ఇప్పుడు దాకా బయటకైతే రాలేదు. అయితే ఈ మూవీ నుండి ఒక చిన్న లీక్ అయితే వచ్చింది భయ్యా. అంటే ఈ మూవీ కాన్సెప్ట్ మొత్తం రివీల్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇక విషయానికి వస్తే మన రాజమౌళి గారు దాదాపు ఆయన తీసే ప్రతి సినిమాలో అనమాట రామాయణం అలాగే మహాభారతాన్ని రిఫరెన్స్ తీసుకొని ఆయన మూవీలో అయితే పెడుతూ ఉంటాడు భయ్యా. కానీ ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 మూవీ స్టోరీ ప్లాట్ మొత్తం రామాయణాన్ని రిఫరెన్స్ తీసుకొని ఈ మూవీలో మనకైతే ప్రజెంట్ చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే భయ్యా, ఇంట్లో మనకి పృథ్వీరాజ్ సుకుమారన్ వీల్ చైర్ లో ఉంటాడని రీసెంట్ గా ఒక వీడియో లీక్ అయితే వచ్చింది. దాంట్లో మనకైతే చూపించారు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు వీల్ చైర్ లో అయితే ఉంటాడు. మన మహేష్ బాబు అనమాట ఇద్దరు సోల్జర్స్ అనమాట తోసుకుంటూ వస్తే ఆయన దగ్గర మోకాళ్ళ మీద అయితే కూర్చోబెడతారు. ఇదైతే మనకైతే చూపించారు. అయితే రామాయణానికి ఏంటి సంబంధం అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు వీల్ చైర్లో అయితే ఉంటాడు. వీల్ చైర్లో ఉండే పర్సన్ అనమాట ఎప్పుడు వీల్ చైర్లో ఉండాలని కోరుకోడు. అతనికి నడవాలని స్వేచ్ఛగా ఎంజాయ్ చేయాలని అతనికైతే ఉంటుంది. అదే కాకుండా దీంట్లో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చాలా రిచ్ పర్సన్, బాగా డబ్బులు అయితే ఉంటాయి. అయితే రామాయణానికి దీనికి ఎటువంటి సంబంధం ఉందంటే భయ్యా, లక్ష్మణుడికి అనమాట ఒక అస్త్రం తగిలి ఆయన అనమాట మూర్చిపోయి పడిపోతాడు. అయితే అతన్ని కాపాడడానికి ఒక మూలికైతే హనుమంతుడు వారు అయితే తీసుకొస్తారు. ఆ మూలిక కోసం అనమాట హనుమంతుడు వారు కొండనే తీసుకొస్తారు. అలాంటి కాన్సెప్ట్ అనమాట. మూలిక తీసుకొచ్చినప్పుడు లక్ష్మణుడు అయితే బతుకుతాడు. అలాంటి రకంగానే అనమాట ఇప్పుడు మన మహేష్ బాబు ఈ మూవీలో ఒక ఆర్కాలజిస్ట్ అంట. అయితే పురావస్తు శాఖలో ఒక మెంబర్ అని చెప్పొచ్చు. అయితే అతనికి అనమాట ఇలాంటి మూలికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే తెలుసు. దానివల్ల ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అనమాట మహేష్ బాబుని ఏదో ఒక రకంగా బంధించి నువ్వు ఆ మూలికను తీసుకురా, లేకపోతే ఏదో ఒక రిలేషన్ అయితే ఉంటుంది వాళ్ళనమాట పృథ్వీరాజ్ సుకుమారన్ గారు బంధించి నువ్వు దాన్ని తీసుకురా అనమాట మహేష్ బాబు గారిని అయితే పంపిస్తారు. అందుకే అనమాట మహేష్ బాబు గారు ఇలా వెళ్తున్నప్పుడు చాలా అడ్వెంచర్ సీన్లు అయితే ఉంటాయి. వాటి ఈ మూవీలో మనకైతే చూపిస్తారు. అలాగే ఆ మూలికని ఎలా తీసుకొస్తారు అనేది కూడా ఈ మూవీలో మనకైతే చూపిస్తారు. ఆ మూలిక వల్ల పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అయితే మళ్ళీ మామూలుగా నడుస్తారు. అలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీ స్టోరీ బియ్యా ఓర్ నీ అమ్మ అని నాకు అనిపించింది. మహాభారతం రామాయణాన్ని రిఫరెన్స్ గా తీసుకోవాలి అంటే మన రాజమౌళి గారి ఒక మూలిక సంబంధించిన కాన్సెప్ట్ అనమాట ఈ మూవీలో మనకైతే చూపిస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు. అదే కాకుండా రామాయణాన్ని రిఫరెన్స్ తీసుకున్నారు అంటే అసలు ఇది ఒక మనం ఎవరు ఊహించని కాన్సెప్ట్ మూవీ అని చెప్పొచ్చు. నాకు తెలిసి భయ్యా ఈ మూవీతో మన టాలీవుడ్ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోతుంది, పూర్తిగా చేంజ్ అవుతుంది. అంటే కాన్సెప్ట్ ఈ మూవీ అయితే వస్తుంది. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.